నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కనకదుర్గమ్మని దర్శించుకున్న పన్నీర్ సెల్వం. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకి స్వాగతం పలికి ప్రత్యేకంగా అమ్మవారి దర్శనం చేయించారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ ఈవో రామారావు పన్నీర్ సెల్వంకి అమ్మవారి చిత్రపటంతో పాటు ఆలయ తీర్థ ప్రసాదాలు అందజేశారు. దగ్గరకు వచ్చి ఇక్కడ వచ్చేటప్పుడు వాటి నియరెస్ట్ రావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదయే దైవే స్వస్తిరస్తనః స్వస్తిర్మా. ప్రమాణ స్వీకారోత్సవానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు, భారీగా ట్రాఫిక్ జామ్. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు పెద్ద ఎత్తున విజయవాడకు తరలివస్తున్న కార్యకర్తలు. దీంతో గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో జాతీయ రహదారిపై ఖాజా టోల్గేట్ వద్ద ట్రాఫిక్ జామ్. రాయలసీమ నుంచి వస్తున్న వాహనాలతో దాదాపుగా 5 కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్. మరోవైపు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే గన్నవరం ఐటీ పార్క్ ప్రాంగణం వద్ద పాసులు లేని వారిని తిరిగి పంపించేస్తున్న పోలీసులు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మున్సిపల్ అధికారుల అత్యుత్సాహం. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినా వైసీపీ నాయకులకు పెద్దపీట వేస్తున్న మున్సిపల్ అధికారులు. పురపాలక సంఘం భవనంలో వైసీపీ పార్టీ సమావేశం ఏర్పాటు. ప్రభుత్వ కార్యాలయంలో పార్టీ సమావేశం ఏర్పాటు చేసిన నోరు మెదపని మున్సిపల్ కమిషనర్. వైసీపీ నాయకులకు రాచమర్యాదలతో సమావేశ ఏర్పాటుకు అనుమతి. పార్టీ కార్యక్రమాలు ప్రభుత్వ కార్యాలయాలు చేయడంపై మండిపడుతున్న స్థానికులు. దీన్ని మనం ఖండించాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి దారుణాలు జరగటం ఇదొక విష సంస్కృతి. ఇది మంచి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే గెలవంగానే అందరికీ నేను అందరూ ముఖ్యమంత్రిని, అందరికీ ముఖ్యంగా అన్ని పార్టీలకి సమానంగా లబ్ధిదారులందరికీ కూడా ఆయన అన్ని పథకాలని అమలు చేయటానికి చూశారు. మంచితనంతో ఆయన పరిపాలన అందించారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని బాలికల బాలుర ప్రాథమిక పాఠశాల పునఃప్రారంభం సందర్భంగా ముఖ్య అతిథులుగా మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుధాకర్ రెడ్డి, ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి, ఎంపీడీఓ సుధాకర్ రెడ్డి, ఎంఈఓ పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలలో మంచి అనుభవం, ఆజ్ఞలకే విద్యను అందిస్తారని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలలో అనుభవాలు లేని ఉపాధ్యాయులతో విద్యను అందిస్తున్నారు అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం, వర్క్షీట్, పాఠ్యపుస్తకాలు, దుస్తులు తదితర సామగ్రిలను అందిస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో బాలికల పాఠశాల హెచ్ఎం రాజు నాయక్, బాలుర పాఠశాల జిఎం ఆనంద్తో పాటు ఉపాధ్యాయ బృందం, మండల కోఆప్షన్ సభ్యులు ఎండి మహమూద్, ఎంపీటీసీ సభ్యులు ఉషారాణి, ఎస్ వెంకటేష్, కురువా గోపాల్, ఎండి ఖాజాతో పాటు తదితరులు పాల్గొన్నారు. సుధాకర్ రెడ్డి గారికి మరియు ఎంపీటీసీ గారికి, కోఆప్షన్ గారికి, ఎంపీఓ గారికి, ఎంపీడీఓ గారికి, గ్రామస్తులకు అందరికీ, ముఖ్యంగా విద్య అందించే టీచర్లకు మరియు బాలికలకు అందరికీ నా యొక్క శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బడి బాట అనే ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. దాన్ని అందరం కూడా అన్ని స్కూళ్ళల్లో కూడా అందరం కూడా దీన్ని సక్సెస్గా చేయాలని, అదేవిధంగా కొంతమంది అందరూ కూడా యువకులు కానీ చిన్నపిల్లలు కానీ మన తల్లిదండ్రులము అందరం కూడా క్రమశిక్షణ నేర్పేది తల్లిదండ్రులతోనే. పిల్లలకు మనము చిన్నపిల్లలకు చిన్నప్పుడే టీచర్లు కూడా అనుకుంటవచ్చు మనం వాళ్ళు తిట్టలేరు అని చెప్పి ఫోన్ ముందర పెడుతున్నారు. ఈరోజు అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. ఎందుకంటే పిల్లలకి బుక్స్తో పాటు డ్రెస్సెస్ కూడా వచ్చింది. కరెక్ట్గా అంటే పిల్లలకి అన్ని విధాలు కూడా గవర్నమెంట్ పరంగా మనం అన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన బట్టలు, పుస్తకాలు అన్నీ ఇస్తే మొదటి రోజు నుంచే వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఎందుకంటే ఈ బుక్స్ కూడా చాలా బాగున్నాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామ శివారులో కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన వెల్లుల్ల ఎల్లమ్మ దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో చుట్టుపక్కల గ్రామాలు, జిల్లాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి అనేక మంది భక్తులు దర్శనార్థం వస్తుండటంతో జనం కిక్కిరిసిపోయారు. ఇది ఇలా ఉంటే ఆలయ కమిటీ వెల్లుల్ల గ్రామ వీడీసీల ఆధ్వర్యంలో చలామణి అవుతూ భక్తులకు స్పెషల్ దర్శనం పేరిట 200 రూపాయల దర్శనం టికెట్లు, చిన్న చితక వ్యాపారులకు తాయ్ బజార్ టికెట్లు విపరీతంగా ధరలు పెంచి ఒక్కొక్కరికి 50 రూపాయల నుండి 500 రూపాయల వరకు తాయ్ బజార్ వసూలు చేస్తూ నడ్డి విరుస్తున్నారంటూ వ్యాపారులు లబోదిబోమంటున్నారు. ఎంత ఉన్నది సిటీ తాయ్ బజార్? 50? ఇంకా ఎక్క తగ్గలేదా? 100 కానీ 200 కానీ వాళ్ళకి వసూలు చేస్తలే. మీ పేరు? ఇటు మొత్తం మీరే చేస్తారా? ఇంకా వేరే వాళ్ళు వెళ్ళని వస్తారా? మరి ఇందాక మరి ఐక్యం బండి వాళ్ళకి 300, 200, ఒక్కోళ్ళకి 50 రూపాయలు తీసుకుంటారా రసీదు ఒక్కోళ్ళకి 50 రూపాయలా? అంటే ఆలయం తరపుననా లేకుంటే గ్రామ పంచాయతీ తరపుననా? వీడిసా? వీడిసి తరపుననే మీరు వసూలు చేస్తారు. వీడిసి అధ్యక్షుడు ఎవరు ఇప్పుడు? కొంచెం సాయంత్రం పూట వచ్చి ఫ్రీగా ఉంటుంది కనుక ఆ టైంలో వచ్చి దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాము. తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మరియు వ్యవస్థాపకులు బుర్రా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో రాష్ట్ర నాయకుల చేతుల మీదుగా మహానంది అవార్డులు ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ ఆర్టిస్ట్ తల్వార్ సుమన్ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నాయకులు, తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మహిళామణులు, తెలంగాణ అన్ని జిల్లాల మ్యారేజ్ బ్యూరోలు, ఆర్టిస్టులు, కళాకారులు పాల్గొనడం జరిగింది. దయచేసి అందరూ చప్పట్లు కొట్టాలండి. బండికి పెట్రోల్ ఎంత అవసరమో మన పర్ఫార్మెన్సెస్ కి చప్పట్లు అంత అవసరం. అవునా కదండి?
మ్యారేజ్ బ్యూరో సామాన్యుడికి నంది అవార్డు అంటే మరి ఎంతో చాలా విలువైనది, ఒక గౌరవాన్ని తెచ్చే ఒక అవార్డు. అంటే తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రాలు రెండో చూసుకుంటే కూడా ఈ నంది అవార్డు అనేది చాలా పెద్ద అవార్డు. కనుక ఒక సామాన్యమైన మ్యారేజ్ బ్యూరో చేస్తున్న వ్యక్తికి ఈ యొక్క అవార్డు రావడం అనేది చాలా గొప్ప విషయము. అది ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారతదేశంలో కూడా ఎక్కడ కూడా లేదు. అది ఈ సంస్థ నుంచే ప్రారంభించాం, అది ఇక్కడి నుంచే ప్రారంభమైందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అందరూ కూడా గట్టిగా చెప్పాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఇక్కడ మనకు ఇంకా చీఫ్ గెస్ట్ వాళ్ళు వచ్చేది అక్కడ సీఎం దగ్గర సమావేశంలో ఉన్నారు. 1 o'clock తర్వాత వస్తున్నారు. తర్వాత ఇక్కడ వచ్చిన మన పెద్దలు మరి గౌరవనీయులు బీసీ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు, అదేవిధంగా రాజ్యసభ మెంబర్ కూడా వారు, అదేవిధంగా వక్లావరం కృష్ణమోహన్ సార్ గారు కూడా మరి బీసీ యొక్క కమిషన్కి వారు కూడా చైర్మన్గా ఉన్నారు. వారు అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ మరి మమ్మల్ని ఆశీర్వదించి నేను వస్తున్నాను తప్పకుండా అని చెప్పి వారు రావడం చాలా సంతోషం సార్ మీకు. అదేవిధంగా మా గురువు గారు దైవజ్ఞ శర్మ గారు, సరస్వతి పుత్రులు, నేను ఎప్పుడైతే ప్రోగ్రామ్ తీసుకున్నానో అప్పటి నుంచి 2 daysకి ఒక్కసారిగా ఫోన్ చేసి ఎలా ఉన్నాయి కార్యక్రమాలు, ఎలా ఉన్నాయి, ఎట్లా జరుపుకుంటున్నారు, ఎలా ఉన్నాయని చెప్పేసి ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకుంటూ మాకు సలహా సూచనలు ఇస్తూ మరి 3 సంవత్సరాల నుంచి కూడా మేము చేసిన కార్యక్రమాలకు ప్రతి కార్యక్రమానికి వస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు మరి గురుగారికి దైవజ్ఞ శర్మ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ సందర్భంగా. అదేవిధంగా బీసీ మరి మరో నాయకుడు మరి ఎప్పుడు ఆర్ కృష్ణయ్య ఉన్నాడంటే మరి అక్కడ గుజ్జ కృష్ణ మీకు మీరే ఒకసారి చెప్పడం జానక్యా కళాంజలిపుటే యా పద్మ రాగాయిత న్యస్త రాఘవ మస్తకే జలస కుంద ప్రసూనాయిత. ప్రపంచంలో వివాహం అనేది ఒక ప్రధాన భూమిక. వంశం నడవాలన్నా, వంశాంకురం వృద్ధి చెందాలన్నా, సంసారంలో సస్యశ్యామలమైనటువంటి వ్యవస్థ పరిడిల్లాలన్నా వివాహం చాలా అవసరం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలను పరిశీలించి 10వ తరగతిలో 9.8% అధిక ఉత్తీర్ణత సాధించిన పిల్లలకు పాఠ్యపుస్తకాలు, స్కూల్ డ్రెస్లు పంపిణీ చేసిన కలెక్టర్. ప్రైవేట్ స్కూలుకు ధీటుగా పోటీ పడుతూ ఉత్తీర్ణ శాతం పెంచుతున్న స్కూల్ ఉపాధ్యాయులకు పిల్లలను అభినందించిన జిల్లా కలెక్టర్ అశ్విన్ సాంగ్వన్. ప్రభుత్వ పాఠశాలలో అత్యంత స్ట్రెంత్ అయిన మస్కాపూర్ పాఠశాలలో సుమారుగా 600, హై స్కూల్లో హైయెస్ట్ స్ట్రెంత్ ప్రభుత్వ పాఠశాలలో ఉంది. కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆశీష్ సంగ్వాన్ గారు, అలాగే గౌరవ సిపిఓ గారు, గౌరవ ప్రజాప్రతినిధులందరికీ, పత్రికా మిత్రులకి, గౌరవ తల్లిదండ్రులకి, ప్రియమైన విద్యార్థులందరికీ ఈరోజు పాఠశాల పునఃప్రారంభ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ రామోజీ ఫిలిం సిటీలో ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్,
మాల్రెడ్డి రామ్రెడ్డి, మధుసూదన్ రెడ్డి. భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్సీగా గెలుపొందిన నవీన్ కుమార్ కి దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో దేవరకద్ర నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఇతర మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. దాన్ని నిజంగా నిలబెట్టిండు మీరందరూ కూడా. దాదాపు 100 పైగా ఓట్లతోటి మనం ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అదేవిధంగా 14 మంది ఎమ్మెల్యేలు 12 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నా ఇంత కష్టపడ్డా మాకైతే నమ్మకం ఉన్నది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని మళ్ళీ బలపరుస్తారు, నవీన్ని తప్పనిసరిగా గెలిపిస్తారన్న నమ్మకం ఉన్నది. ఎవరు ఎన్ని ప్రలోభాలు గురి చేసినా కూడా, ఎవరు ఎంత ప్రయత్నం చేసినా కూడా మళ్ళీ మనం మన అభ్యర్థిని గెలిపించుకోవడం, దాంట్లో మీ అందరి భాగస్వామ్యం ఉండడం. ఓట్లు వేసిన నాయకులే కాదు, ఓట్లు ఉన్న ఎంపీటీసీలు, ఎంపీపీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు, చైర్మన్లు వాళ్ళు ఓట్లు ఉన్న వాళ్ళు, కానీ ఓటు లేని నాయకులు కూడా చాలా కష్టపడ్డారు. అంటే వాళ్ళని మోటివేషన్ చేసే దాంట్లో ఒక్కొక్క ఓటర్ దగ్గరికి మన నాయకులు ఒక 10 మంది వరకు పోయి ఈ కష్టకాలంలో మనం నిలబడాలి, ఒక్క ఓటు కూడా మనం పక్కకి ఇవ్వద్దు అని కౌన్సిలింగ్ ఇచ్చి మోటివేషన్ చేసి ఎక్కడోళ్ళు అక్కడ కష్టపడ్డారు కాబట్టి ఇవాళ ఈ రిజల్ట్ వచ్చింది. నిజంగా రిజల్ట్ ఇట్లా వస్తుందని తెలిసే పార్లమెంట్ ఎన్నికల తర్వాత కౌంటింగ్, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో చాలా పాజిటివ్ రిపోర్ట్ ఉంటుండే మనకి. ఎందుకంటే ఫస్ట్ ఎలక్షన్ తెలంగాణలో ఎమ్మెల్సీగా మనం గెలిచినామంటే దాని ఎఫెక్ట్ తప్పనిసరిగా పార్లమెంట్ మీద పడుతుందన్న దురుద్దేశంతో ఈ కౌంటింగ్ కూడా దాదాపు 2 నెలల వరకు ఆపడం జరిగింది. అది అదే మీరందరూ గమనించినారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారాన్ని ఆరుబయట వీక్షిస్తున్న గ్రామ ప్రజలు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ స్థుతితో నిర్వహిస్తానని భయం కానీ నూతన చిత్ర నిర్మాణ సంస్థ మాధురి గుడ్ ఫిలిమ్స్ నిర్మాత గుట్టమల్ల శ్రీనివాసరావు పవన్ కళ్యాణ్ అభిమాని. పవన్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా సంస్థ కార్యాలయంలో కేక్ కట్ చేసి పవన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
సార్. నా పేరు శ్రీనివాసరావు, పుట్టమల శ్రీనివాసరావు. మేము ఈరోజు మాదిరి గుడ్ ఫిలిమ్స్ అనే సంస్థను స్థాపించాము. దాంట్లో ఇకపై మంచి మూవీస్ తీయాలని, ఇంకా ఎన్నో మంచి చిత్రాలు మేము నడిపించాలని ఆకాంక్షిస్తూ, అదే సందర్భంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ టీసీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆయనకి మా తరపు నుంచి, మా యూనిట్ తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దాంతోపాటు మాకు ఆయన నుంచి అన్ని విధాలుగా మాకు సపోర్ట్ కావాలని, ఆయన ఆశీస్సులు ఉండాలని, నాకు మా బాబు అజయ్ కుమార్ని మా యూనిట్ తరపు నుంచి మొత్తం కలిపి మా బాబు అజయ్ కుమార్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ కావాలని, ఆయన ఆశీస్సులు ఉండాలని, ఎల్లవేళలా ఇంకా ఎన్నెన్నో మంచి పదవులు పవన్ కళ్యాణ్ గారు స్వీకరించాలని, అదేవిధంగా మా విజయ రంగరాజ్ సారు మా వెనకంటుండి అన్ని విధాలుగా నడిపిస్తూ ఉన్నారు. ఆయన్ని మేము ఎప్పుడు ఆయన ఆశీస్సుల్లో మేము నడవాలని, ఆయనకి మాకు ఎంతో ప్రతి సందర్భంలో మాకు అన్ని విధాలుగా సహకరించినందువల్ల ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ ముగించుకుంటున్నాను. రాష్ట్రంలో సమగ్ర కులగణన తక్షణమే ప్రారంభించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. కులానికో సీటు, బీసీలకే ఓటు అనే డిమాండ్తో హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ బీసీ కుల సంఘాల ఐకాస చైర్మన్ కొందారం గణేష్ చారి అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసినందున జీవో నంబర్ 26 ప్రకారం సమగ్ర కులగణన కోసం ప్రత్యేక కమిషన్ వెంటనే నియమించి ఇంటింటికి వెళ్లి సామాజిక ఆర్థిక సర్వేను నిర్వహించాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కులగణన నిర్వహించి కుల జనాభా ఆధారంగా బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతామని కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిందన్నారు. విస్తృత స్థాయి సమావేశాన్ని హైదరాబాద్ నిర్వహించబోతున్నాం. ఆ తర్వాత జూన్ 3వ వారం నుంచి యాత్రను ప్రారంభిస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా మా వాటా మాకు చేర్చేవని ఆపే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మా వాటా సాధించడం కోసం మేము ఎంతటికైనా సిద్ధ సందర్భంగా మీకు అందరికీ వినమ్రంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. వెంటనే కులగణన కమిషన్ నాయకత్వ కులగణన కమిషన్ తెలంగాణ ప్రభుత్వం వెంటనే కులగణన కమిషన్ ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా కులగణన చేయాలి అని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇలా రాష్ట్రంలో ప్రతి బీసీని, ఏ బీసీని అడిగినా అరే మీరు సర్పంచులు, మీరు ముఖ్యమంత్రులు అవుతారు, మంత్రులు అవుతారు, మీరు సర్పంచ్ ఎంపీటీసీ కూడా కావద్దా అని అంటున్నారు. కాబట్టి బీసీల్లో తిరుగుబాటు రాకముందే, బీసీల్లో ఇలా ఒక విప్లవం రాకముందే, ఎందుకంటే ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనే కులగణన చేస్తుందనే విశ్వాసం బీసీల్లో ఉన్నది. ఇది 100% ఎందుకంటే గత 10 ఏళ్ల కాలం ఉన్న బీఆర్ఎస్ కేసీఆర్ తన నియంత పోకడలతోటి కులగణన ప్రారంభించలేదు. ఇలా ఆయన ఎస్కేఎస్ సర్వే చేశాడు, సమగ్ర కుటుంబ సర్వే చేశాడు కేసీఆర్ గారు. ఒక్క రోజునే చేశాడు. సమగ్ర కుటుంబ సర్వే చేసి దాని లెక్కలు బయట పెట్టలేదు. ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నటువంటి కేసీఆర్ గారు ఒక్కరోజు కూడా సమగ్ర కుటుంబ సర్వే వివరాలు బయట పెట్టలేదు. బయట పెట్టకపోని మేము న్యాయస్థానంలో కేసులు వేస్తే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు న్యాయస్థానాలు అడిగినాయి. బీసీ రిజర్వేషన్ 34% నుంచి మేము 18% తగ్గిస్తున్నాం, అమలు కావాలంటే మీ దగ్గర లెక్కలున్నాయి తీసుకురండి అండి. మాతా శివకోటి దగ్గర బస్లో వెళ్తున్న 10 మంది భక్తులను అతి క్రూరంగా చంపిన ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో అఖిల భారతీయ విద్యార్థి సంఘం పిలుపు మేరకు ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ చనిపోయిన భక్తులకు నివాళులర్పిస్తూ దాడులకు నిరసన చేసి కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాదులని తరిమి కొడతామని అన్న బీజేవైఎం కార్యకర్తలు. ఈరోజు అఖిల భారతీయ విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ పిలుపు మేరకు జమ్మూ కాశ్మీర్లో దాడి చేసినటువంటి ఉగ్రవాదుల యొక్క, పాకిస్తాన్ మద్దతుదారుల యొక్క దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది.
మరి జమ్మూ కాశ్మీర్ దగ్గర వైష్ణవి మాత దేవాలయం నుండి శివకోడికి వెళ్లే మార్గంలో శివకోడి దగ్గరలో బస్సుపై దాడి చేసి డ్రైవర్తో సహా 10 మంది భక్తులను అతి క్రూరంగా చంపినటువంటి ఉగ్రవాదుల యొక్క దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. అక్కడ చనిపోయినటువంటి మన భక్తులకు నివాళులు అర్పించడం జరిగింది.